పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువార్త యోహాను సువార్తలోని 7వ అధ్యాయము నుంచి తీసుకొనబడింది. అక్కడ ప్రజలు ప్రభువుకి వ్యతిరేకంగా పలుకుతున్నటువంటి మాటలను మనం వింటూ ఉన్నాం. ప్రభువు గుడారాల పండుగకు యెరూషలేముకు రహస్యంగా వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆయనను గుర్తించి, ఈయన కాదా, ఈయన ఎవరో మాకు తెలియదా, ఈయన ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదా, ఎవరి కుమారుడో అని తెలియదా అని ఆయన గురించి వ్యతిరేకముగా మాట్లాడుతూ యూదులకు ఫిర్యాదు చేసి ఆయనను బంధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఘటనలన్నింటినీ కూడా ఈనాటి సువార్తలో మనం విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని విన్నటువంటి మనందరం కూడా కొన్నిసార్లు మన జీవితంలో కూడా వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటాము. అది మనకు నచ్చినటువంటి వ్యక్తుల పట్ల కావచ్చు, సమాజము పట్ల కావచ్చు, చివరికి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఇంకా ముఖ్యముగా దేవుని మీద కూడా కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఎందుకు ఇలా వ్యతిరేకంగా ఉంటాము అంటే, మన జీవితంలో మనకు అనుకున్నవి మనకు సరిగ్గా అందనప్పుడు, మనం అనుకున్నవి సరిగ్గా నెరవేరినప్పుడు ఇలా వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటాము. కాబట్టి ఒకవేళ మనము కూడా అదే స్థితిలో ఈనాడు ఉన్నట్లయితే మన జీవితాలను ఈ తపస్కాలంలో మార్చుకొని వ్యతిరేకతను మానివేసి, వ్యతిరేకతకు బదులుగా వినయాన్ని, అనుకువను, ప్రార్థనా జీవితాన్ని, ఉపవాస జీవితాన్ని, దాన ధర్మ జీవితాన్ని అలవాటు చేసుకొని ఈ తపస్కాలంలో ముందుకి కొనసాగుతూ ఆ పాస్కా పండుగకు యోగ్యముగా సిద్ధపడడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క దేవాతి దేవుని దీవెనలను పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం. ఆమెన్.